హలో బెస్టీస్, వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదేంటి మా అని వెయిట్ చేస్తున్నారా? నీ వీడియోస్ కోసం మేము వెయిట్ చేయడం ఏంటి? నువ్వేమన్నా పెద్ద విఐపి అనుకుంటున్నావా అని అంటారా? చాలేవమ్మా, అసలు మ్యాటర్ ఏంటో చెప్పు, నీ ఓవర్ యాక్షన్ ఆపి అని అంటారా? ఇదేమో వెలుగ పండు, ఇది వినాయకుడి ఫేవరెట్ పండు అనమాట. మేమైతే విలేజ్లో ఎలక్కాయ అంటాము. కానీ దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే, ఒకవైపు బెల్లం మరోవైపు పులుపు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది అనమాట. పుల్లగా ఉంటుంది. ఫస్ట్ ఆ మధ్యలో గుజ్జు అయితే చాలా పులుపుగా ఉంటుంది అనమాట. ఈ మా కాయ చూపించి ఫస్ట్ ఈ టెంక తినాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారా? టెంకలోనే ఉంటుందండి అసలైన టేస్ట్. సో టెంకకున్న గుజ్జు మాత్రం చాలా స్వీట్ ఉంటుంది, కాయలో ఉన్న గుజ్జు మాత్రం చాలా పుల్లగా ఉంటుంది. చాలా ఎక్కువగా పండితే మాత్రం తీయగా కూడా ఉంటుంది అనమాట. నాకు తెలుసు మీకు క్రేవింగ్స్ వస్తున్నాయి కదా, పర్లేదులే ఇంకా చెప్పేసేయండి. క్రేవింగ్స్ పక్కా వస్తాయండి. పులుపు చూస్తే చాలు ఇంకా నాకైతే క్రేవింగ్సే. నిన్న నాకు కొంచెం బయటికి పోయే పని ఉండే అనమాట. సో ఆ పని వల్ల నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. అండ్ నేను ఈ వెలుగపండు టేస్ట్ చేస్తున్నా కదా, తిన్న తర్వాత మళ్ళీ పగిలిన వరకు ఆ టెంక ఉంటుంది కదా, ఆ టెంక దానిపైన క్యాప్ పెట్టేసి ఇంకా క్లోజ్ చేసి మళ్ళీ నచ్చినప్పుడు తినేదాన్ని అనమాట. 1 డేలో మొత్తం తినడం అంటే చాలా కష్టం వెలుగపండు. అండ్ ఎప్పటిలాగా నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, నా వీడియోకి మీరు లైక్ కొట్టడం మర్చిపోవద్దు. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. బై బాయ్.